గాయ్స్ లాస్ట్ వీడియోలో నేను బెల్ట్ బ్లౌజ్ గురించి చెప్పాను కదా. సో ఎంతమంది అయితే స్టిచ్చింగ్ చేశారో వాళ్ళు మాత్రం నాకు గ్రీన్ హార్ట్ సింబల్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. సో దానికి ముందైతే బెల్ట్ బ్లౌజ్ ఉక్స్ హెమ్మింగ్ అది నేను చూపించలేదు కదా, ఆ వీడియో మీకు ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ చెప్తాను. సో ఆ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటని ఆల్రెడీ మీకు బెల్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారు కాబట్టి ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఈ వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ గురించి మెజర్మెంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు మెజర్మెంట్స్ లేకుండా ఆది బ్లౌజ్తో కూడా నేను చెప్పా కదా, అది వచ్చేసి నేను ఈ క్లాస్ అయిపోయాక ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 14, బ్రెస్ట్ సైజ్ వచ్చేసి 32, వేస్ట్ సైజ్ వచ్చేసి 28, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, నెక్ డీప్ అనమాట. ఓకే, బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్, బ్రెస్ట్ పాయింట్ వచ్చేసి 8.5. సో ఈ వాల్యూస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ కటింగ్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్లో ఈ చార్ట్స్ ఉన్నాయి. కమ్యూనిటీలో కూడా ఈ ఫొటోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను. అండ్ స్లీవ్స్ లెంత్ వచ్చేసి 4, స్లీవ్స్ రౌండ్ వచ్చేసి 11. ఫ్యాబ్రిక్ మనకి ఎంత కావాలంటే 1 మీటర్. ఇక్కడ వచ్చేసి ఈ చార్ట్ మొత్తం బెల్ట్ బ్లౌజ్ క్లాస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతిదీ మిస్ అవ్వకుండా చూస్తేనే మీకు ఇది కంటిన్యూయేషన్ అయిపోతుంది, లేకపోతే కాదనమాట, అర్థం కాదు సడన్గా చూస్తే. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మల్ వచ్చేసి 5.5, బ్రెస్ట్ వచ్చేసి 32 డివైడెడ్ బై 4 అనమాట. 32 డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుంది. నో లూజింగ్ అనమాట, బ్లౌజ్కి లూజింగ్స్ ఏమి యాడ్ చేయొద్దు. వేస్ట్ వచ్చేసి 28, సేమ్ నో లూజింగ్. బ్రెస్ట్ పాయింట్ వచ్చేసి 8.5 ప్లస్ 0.5 యాడ్ చేయాలి, షోల్డర్ దగ్గర పోతుంది కాబట్టి. సో 9 ఇంచెస్. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ప్లస్ 1 ఇంచెస్ మార్జిన్ కోసం 15 ఇంచెస్ అనమాట. సో ఇది ఇంతకుముందు క్లాస్ విని స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైతే ఇది అయితే అర్థమవుతుంది, ఎందుకంటే ఇది నేను సపరేట్గా క్లాస్ తీసుకోవట్లేదు. మీకు స్టార్టింగ్ బేసిక్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ప్రతి క్లాస్ కూడా రిలేటెడ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి. అండ్ ప్రీవియస్ పిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్లాస్ నుంచి అవి నేను అప్లోడ్ చేయలేదు కదా, ఈ క్లాస్ అయిపోయాక అవి ప్రతి ఒక్క క్లాస్ నోట్స్ అయితే మీకు కమ్యూనిటీలో ఉంటుంది. అండ్ చాలామంది సపరేట్ గ్రూప్ ఉంది అది ఉంది అనుకుంటున్నారు, అది స్టార్టింగ్ నేను కొన్ని రోజులే మెయింటైన్ చేశాను, దాని తర్వాత అసలు ఆ గ్రూప్సే తీసేసాను అనమాట. ప్రజెంట్ ఎలాంటి గ్రూప్స్ లేవు, మీకు ప్రతిదీ యూట్యూబ్లోనే మీకు కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత ఫాలో అవుతున్నారని. సో సపరేట్ గ్రూప్ లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సపరేట్గా గ్రూప్ ఉంది దాంట్లో సెండ్ చేస్తారు అలాంటిది ఏం లేదు, ప్రతిదీ మీకు ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇవే మార్కింగ్తో మెజర్మెంట్స్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి మన మెజర్మెంట్స్ తీసుకుంది, ఇది వచ్చేసి మన కటింగ్ పర్పస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీరు ఫస్ట్ బ్లౌజ్ తీసారు కాబట్టి ఇది ఈజీ అయిపోతుంది. ఇక్కడ సేమ్ ఇవే మెజర్మెంట్స్తో నేను ఇక్కడ డ్రా చేశాను, చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రాఫ్టింగ్ నేను ఇక్కడ గీసాను. ఇది నేను పేపర్ కటింగ్ ఏం చేయను, డైరెక్ట్ బ్లౌజ్ పైనే కటింగ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు బ్లౌజ్ లెంత్. సో బ్లౌజ్ లెంత్ ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ తీసుకుంటాం కదా, 14 ప్లస్ 1 15 ఇంచెస్ లెంత్ అయితే ఉండాలి మనకి బ్లౌజ్ది. అండ్ ఆ తర్వాత మనం షోల్డర్ తీసుకుంటాం, షోల్డర్ 5 ఇంచెస్. ఓకే, ఆర్మోల్ వచ్చేసి 5.5, మనకు ఆర్మోల్ కూడా 5 ఇంచెస్, 0.5 షోల్డర్ కోసం యాడ్ చేసుకుంటాం కాబట్టి అది మీరు చార్ట్ ఒకసారి చూడండి వెళ్ళి, దానిలో ప్రతిదీ బ్రెస్ట్ పాయింట్ అన్నీ ఇది ఉన్నాయి. ఇంకా కమ్యూనిటీలో కూడా అప్లోడ్ చేసా, క్లాస్ చూసే అవసరం కూడా లేదు. సో రీసెంట్గా అప్లోడ్ చేసిన క్లాస్ చూడండి. సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా డ్రా చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ 8 ఇంచెస్ అండ్ వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది కదా, ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం. సో ఈజ్వల్ 8 ఇంచెస్ అని వచ్చింది. ఇక్కడ మనకి మార్జిన్ మీ ఇష్టం, 1.5 నుంచి 2.5 వరకు మీరు మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకొని రౌండింగ్ అనేది గీసుకోవాలి. సింపుల్గా అర్థమైపోతుంది మీకు. డాట్ వచ్చేసి ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, బ్రెస్ట్ సైజ్ డివైడెడ్ బై 12 ప్లస్ 1 ఇంచ్ అనమాట. ఇక్కడ
ప్లస్ 1 ఇంచ్ ఈజ్వల్ టు ఎంత వస్తుందో అది డాట్స్ లెంత్ అనమాట. ఓకే, ఇక విడ్త్ కూడా అంతే ఉంటుంది మనకి. సో ఇట్ ఈస్ క్లియర్, చాలా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచ్. ఈ నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలో కూడా ఆ చార్ట్లోనే ఉంది మీకు. డీప్ నెక్ అయితే ఎలా తీసుకోవాలో అదంతా ఎక్స్ప్లెనేషన్ మీకు ఆ క్లాస్లోనే ఉంది కాబట్టి ఆ వీడియోస్ పక్కా చూడాలి. షోల్డర్ వచ్చేసి 3, 5లో 2 మైనస్ అయితే 3 కదా. సో ఇదన్నమాట చార్ట్ మొత్తం. ఇది వచ్చేసి నార్మల్ నెక్ వస్తుంది అనమాట. అండ్ బోట్ నెక్ అవంటే నేను సపరేట్ క్లాస్ తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇది. సో ఇది బ్యాక్ నెక్ మొత్తం. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫ్రంట్. సో ఫ్రంట్ కట్ చేసుకోవాలంటే మనకి బ్యాక్ పార్ట్ కావాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ కావాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఫ్రంట్ కట్ చేస్తారో ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో, సపోజ్ నేను ఇలా పెడుతున్నాను, ఇది బ్యాక్ పార్ట్ మెజర్మెంట్. ఓకే, ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మన క్లాత్. ఇది పెట్టాక దాని తర్వాత కింది నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట ప్రిన్స్ కట్ చేసేటప్పుడు. సో ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది. 1.5, 1 ఇంచ్ కిందికి డౌన్కి. ఇక్కడ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ ఆర్మోల్ వచ్చేసి సేమ్ అదే కటింగ్, బట్ 0.5 లోత్ తీసుకుంటాం కదా, అదనమాట లోత్ కట్ చేసుకోవాలి. అండ్ చెస్ట్ వేస్ట్ అంతా సేమ్ ఉంటుంది, ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కింద పైన. ఇది వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మనకి ఏదైతే ఉందో షోల్డర్ దగ్గర నుంచి, ఈ షోల్డర్ దగ్గర నుంచి కింది వైపు తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే డాట్ వస్తుందో మనకి ఇక్కడ వరకు, ఈ డాట్ నుంచి ఒక స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఆల్రెడీ చెప్పాను కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసి మన గ్యాప్ బ్రెస్ట్ డివైడెడ్ బై సేమ్ అది. ఇక్కడ వచ్చేసి 1.1/2. సో 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఈ షేప్ అనేది ఫస్ట్ ఇలా గీసుకోవాలి షేప్. దాని తర్వాత ఇలా అవుతుంది. ఈ 1.5 ఇంచ్ నుంచి ఇలా షేప్ గీసుకోవాలి. ఓకే, ఇది కట్ అయిపోయి జాయింట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ కూడా జాయింటింగ్ చేస్తాం మనం. సో కట్ అయిపోయాక మళ్ళీ జాయింటింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇదన్నమాట మెజర్మెంట్ ప్రాసెస్. సో చాలా ఈజీగా ఉంది కదా, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు తీసుకోవాల్సింది ఏంటంటే బ్రెస్ట్ పాయింట్ ఈ ఎక్స్ట్రా, ఇక్కడ 1 ఇంచ్ ఆల్రెడీ. అండ్ ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయినా, మనము బెల్ట్ బ్లౌజ్కి అయితే ఎక్కడ ఉందో 0.5 సేమ్ అలాగే డౌన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వరకు డౌన్ తీసుకోవాలన్నమాట. ఇది కట్ చేసాక జాయిన్ చేసేటప్పుడు కొంచెం కిందికి పైకి అవుతుంది. సో అందుకనే ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటాం మనం ఇక్కడ. సో ఈజీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు క్లాస్ అయితే ఇది. నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్ క్లాత్ పైన కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను సేమ్ మెజర్మెంట్స్తో. థ్యాంక్ యూ.